అనవసరమైన వాటి గురించి కలత. నీకు ఇవ్వాలని తెలియదు, నిన్ను పుట్టించినోడికి. నీ పిల్లలకి పెళ్లి చేయాలని తెలియదు, నీకంత నిలవరమైన నివాసం ఇవ్వాలని తెలియదు, నీ జానడి పొట్టకు అంత అన్నం పెట్టాలని తెలియదు, నీ దేహపు సిగ్గు కప్పటానికి అంత వస్త్రం ఇవ్వాలని తెలియదు. ఆదాము హవ్వల సిగ్గు కప్పటానికి ఒక జంతువుని బలి చేసి దాని చర్మం ఒలిచి చొక్కాయలు గుట్టించిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు తను తానే ఆహుతించుకొని తానే మహిమ వస్త్రమై మనల్ని కప్పుకున్నాడు. మర్చిపోయావు ఆ సంగతి? నీకు నీ పిల్లలకి దేహపు సిగ్గు కప్పటానికి అంత వస్త్రం ఇవ్వడో? ఈడ మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి, ఆయనకు అప్పచెప్పాలి, చెంత తీసేయాలి. ఇక మరి ఏం చేయాలి? సంతోషంగా తిరగాలి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచించకుండా ఈ శరీర సంబంధమైన వాటిని తెచ్చి వాడు నీ మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. తెలివిగలవాడివైతే ఇక వాటి గురించి చింతించటం వదిలే. నీకెప్పుడు ఏది అందాలో నా తండ్రి చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు.